ఆడు అరే ఈ సంవత్సరం వ్యాపారంలో నష్టం వచ్చింది నాకు అని చెప్పి చెప్పుకున్నాడంట. వాడన్నాడంట, ఒరే నువ్వు ఎవరిని పూజిస్తావురా అన్నాడంట. నేను కృష్ణుడిని పూజిస్తానన్నాడంట. కృష్ణుడిని పూజిస్తానన్నాడంట. వాడన్నాడంట, అరే కృష్ణుడిని ఎందుకురా పూజించేది, కృష్ణుడితో మనకేం పని ఉందిరా, మనం వ్యాపారస్తులంరా, కృష్ణుడిని పూజిస్తే భక్తి ఇస్తాడు, ముక్తి ఇస్తాడు, వైరాగ్యం ఇస్తాడు, మనకు కావాల్సింది డబ్బురా, మరి ఎవరిని పూజించాలరా అన్నాడండి. అంటే ఆయన భార్య లక్ష్మీదేవి ఉందే ఆమెను పూజించాలన్నాడంట. అంటే వీడికి డబ్బు వచ్చినా డబ్బు రాకపోయినా వీటన్నిటికీ కారణం భగవంతుడు అనుకుంటున్నాడు వీడు. నువ్వు చేసే కర్మలు రా నాయన. భగవద్గీత 5 విషయాల గురించి చెప్తుంది. ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, కాలము, కర్మ. ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టు వస్తుంది, సపోటా చెట్టు రాదు. నువ్వు పాప పని చేస్తే దాని ఫలితం దుఃఖం వస్తుంది, పుణ్య పని చేస్తే దాని ఫలితం సుఖం వస్తుంది. సుఖ దుఃఖాలకు ఇది కారణము. ఇంతకు ముందు మన తాత ముత్తాతలు విరివిగా దీన్ని మనకు బోధించడం వల్ల దుఃఖం వచ్చేది మన కర్మల వల్ల కానీ భగవంతుడి వల్ల కాదు. దుఃఖం వచ్చినంత మాత్రాన నేను మతాన్ని మార్చేయకూడదు, నా యొక్క నడవడికలో మార్పు తెచ్చుకోవాలా అనేటువంటి చైతన్యంతో ముందుకెళ్తున్నారు మన యొక్క పూర్వీకులు. ఈరోజు కొంచెం కష్టం వచ్చింది. ఎంత మూర్ఖత్వంలో ఉన్నామో చెప్పమంటారా? స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు, ఎవడో కూర్చున్న కొమ్మ నరికేస్తున్నాడంట. పోయే బాటసారి చెప్పాడంట, అరే నువ్వు కూర్చున్న కొమ్మ నరికేస్తున్నావు, పడిపోతావురా అన్నాడంట. వాడు అన్నాడంట, నీ పని నువ్వు చూసుకో, నాతో నీకెందుకు అన్నాడంట. కొమ్మ నరికేశాడు, పడిపోయాడు, నడ్డ తిరిగింది. లేచి దుమ్ము దులుపుకొని చెప్పిన వ్యక్తి వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్లి వాడి కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడంట. ఏం రా ఇందాక పోపోమన్నావు, ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నావు అంటే, మీరు సామాన్యులు కాదు, జరగబోయే భవిష్యత్ చెప్పారు అన్నాడంట. ఓరి మూర్ఖుడా, కూర్చున్న కొమ్మ నరికేస్తే పడిపోతావని తెలియనటువంటి మూర్ఖుడా, నాకు తెలియదురా, నా కాళ్ళు వదిలిపెట్టి పనులు ఉన్నాయన్నాడంట. ఈ రోజు మనం ఎంత ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నాము అంటే, ఏదో రోగంతో హాస్పిటల్కి వెళ్తాం, అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్ ట్రీట్మెంట్ మొదలు పెడతారు. వాళ్ళు వచ్చేసి గురువుగారండి మీకోసం ప్రేయర్ చేయమంటారండి అంటాడు. వీడు ముక్కి మూలుగుతున్నాడు కదా 103 జ్వరంతో, వీడికి తగ్గితే చాలు అనుకొని చెయ్యమ్మా అమ్మా అంటాడు. టాబ్లెట్ ఇవ్వకుండా చెయ్యమ్మా ప్రార్థన, అప్పుడు తగ్గితే మేము కూడా వచ్చేస్తాం. ఆ ప్రార్థన చేయించి ఆయనకి ఏదన్నా బాగలేకపోతే ఆయన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పోతాడు. తైలము, కర్చీఫ్ వీటన్నిటి కోసం పోడు. కానీ ఈ టాబ్లెట్ వల్ల తగ్గింది అని మూర్ఖత్వం తెలుసుకోలేక, జ్ఞానం లేక మనం ఎంత అంధకారంలో ఉన్నామంటే, అక్కడ డిశ్చార్జ్ అయిపోగానే ఇక్కడ జాయిన్ అయిపోతాం. అక్కడ డిశ్చార్జ్ అయిపోగానే ఇక్కడ జాయిన్ అయిపోతాం. ఈ తప్పు వాళ్ళది కాదు, మనం చెప్పట్లేదు, ఇది మన తప్పు. మన దేవాలయాల్లో ఎక్కడ చెప్తున్నారు చెప్పండి? ధర్మం గురించి, కర్మ గురించి, భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క లీలల గురించి. నేను 13 సంవత్సరాల కిందట భగవద్గీత గురించి 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు విద్యార్థులకి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశాను. 40,000 మంది విద్యార్థులు పాల్గొంటే ఇక్కడ సుబ్రహ్మణ్య మైదానంలోనే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పెట్టాను. 10-15,000 మంది భక్తులు ఉన్నారు. నెల్లూరు జిల్లా, కడప జిల్లా ముస్లిం సోదరులకు వచ్చింది డిస్ట్రిక్ట్ ఫస్ట్. ఆ నెల్లూరు జిల్లా డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిన పిల్లవాడు స్టేజ్ మీద నాకు 2 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అన్నాడు. మన వాళ్ళు ఆర్గనైజర్స్ కొంచెం ఆలోచిస్తున్నారు, వాడు మహమ్మదీయుడు కదా ఏం మాట్లాడతాడు అని చెప్పి నాకు ఆ విషయం తెలిసి రాసోదరా అని చెప్పి స్టేజ్ ఎక్కించాను. ఆ పిల్లవాడు మైక్ తీసుకొని ఏం చెప్పాడో తెలుసా? మా పెద్దలు చెప్పారు భగవద్గీత మన మతానికి సంబంధించింది కాదు, చదవకూడదని. కానీ ఇస్కాన్ వాళ్ళు 1,08,000 రూపాయలు ప్రైజ్ మనీ పెట్టారు. నాకు బాగా కంటెస్ట్ వచ్చి పార్టిసిపేట్ చేశాను. అయితే భగవద్గీత చదవడం మొదలు పెట్టిన తర్వాత నాకు అర్థమైన సత్యం ఏంటి అంటే, మా పెద్దలు చెప్పిన మాటలు అసత్యము. భగవద్గీతలో మొదటి నుంచి చివరి వరకు మతం అనే పదమే లేదు, మానవాళికి మార్గదర్శకం భగవద్గీత అని చెప్పి ఒక్కసారి చదివిన మహమ్మదీయ సోదరుడు స్టేజ్ మీద అందరికీ చెప్పాడు.
ఇది చదివిన తర్వాత నాలో హింసా ప్రవృత్తి ఉండకూడదన్న భావన కలిగింది. మాంసం తినడం మానేశానన్నాడు. ఒక్కసారి జరిగితే అతనిలో కలిగిన పరివర్తన తర్వాత ఏమన్నాడో తెలుసా? ఇన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి, చర్చికి వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకెళ్తారు, మసీదులకు వెళ్ళేటప్పుడు ఖురాన్ తీసుకెళ్తారు. ఒక్క హిందువు భగవద్గీత తీసుకుని గుడికి వెళ్ళడం నేను చూడలేదు. అది జరిగిన రోజు ప్రపంచమంతా శాంతిగా ఉంటుంది అని చెప్పి ఆ మహమ్మదీయ సోదరుడు స్టేజ్ దిగేశాడు. ఇదండి భగవద్గీత యొక్క శక్తి. ఇది భగవద్గీత యొక్క శక్తి. ఈరోజు దురదృష్టం, చనిపోయిన తర్వాత శవాల బండి మీద పెట్టుకునేది భగవద్గీత అనుకుంటూ ఉన్నారు. అది కాదు, మానవాళికి మార్గదర్శకం. మానవ యంత్రాన్ని భగవంతుడు సృష్టించినప్పుడు ఇచ్చినటువంటి మాన్యువల్. ఈ యంత్రాన్ని ఎట్లా వాడితే ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా మనిషి యంత్రం రిపేర్లు లేకుండా నడుస్తుందో తెలియపరిచేటువంటి సత్యాలున్నటువంటి గ్రంథం భగవద్గీత. మానవాళికి మార్గదర్శకం. ఈరోజు మనం దీని గురించి చెప్పట్లేదు. వాడు అనుకుంటాడు డబ్బు రాలేదు అంటే దేవుడిదే ప్రాబ్లం, మనకు ఆనందం లేదంటే దేవుడిదే ప్రాబ్లం, రోగం వచ్చిందంటే దేవుడిదే ప్రాబ్లం. దేవుడు సరిగ్గా చూడలేదు. ఒక రాజు దగ్గర 3 మంత్రులు ఉన్నారంట. వాళ్ళకి 3కి 3 పెద్ద పెద్ద గోనె సంచులు ఇచ్చాడంట. పక్కనే తోట ఉంది, అంతఃపురం పక్కన. ఆ తోటలో ఉన్న మంచి మంచి పండ్లన్నీ కూడా, జీడిపప్పు, బాదం పప్పు ఈ తోటలో ఉంది. మంచివన్నీ గోనె సంచుల్లో నింపుకొని మీరు రండి అన్నాడంట. ఒక మంత్రి వెళ్ళాడు, మంచివన్నీ నింపుకొని వచ్చాడు. రెండో మంత్రి వెళ్ళాడు. రాజుండే బిజీ షెడ్యూల్లో మంచివా చెడ్డవా ఎవరు చూస్తారు? ఏం దొరికితే టైం వేస్ట్ కాకుండా నింపేసుకొని వెళ్ళిపోతే సంచి నిందిందా లేదా అది చూస్తాడంతే అని చెప్పి మంచివి చెడ్డవి నింపుకొని వచ్చేసాడంట. మూడోవాడు మనలాంటోడు, అసలు తోటకి వెళ్ళడం దేనికి? అంతఃపురం ముందున్న చెత్తకుండీలో చెత్తంతా దీంట్లో నింపేసుకుంటే పోతుంది కదా అని చెప్పి ఆ సంచి నిండుకు చెత్త నింపుకొని వచ్చేసాడంట. 3 గోనె సంచులు నింపుకొని రాజుగారి ముందు నిలబడ్డారు. రాజు అన్నాడు, అరే నిన్నటి రోజు నాకు మీరు 3 కలిసి అపరాధం చేశారా బాబు మంత్రులారా, మీ 3 నెల రోజులు జైల్లో పెడుతున్నాను. మీరు ఏదైతే గోనె సంచుల్లో నింపుకొని వచ్చారో వాటిని తింటూ నెల రోజు మీరు బతకాలా అని చెప్పాడు. ఆచార్యులు చెప్పేమంటున్నారంటే, మంచివన్నీ నింపుకొచ్చాడు మంచి మంత్రి అంటే వాడు జీవితంలో మంచి పనులు చేశాడు. వాడు హ్యాపీగా ఆ కర్మ ఫలాల్ని ఆనందంగా అనుభవిస్తూ గడిపేశాడు నెల రోజులు. రెండో వాడు సగం మంచివి సగం చెడ్డవి. కొందరు మనుషులు ఉంటారు, కొన్ని మంచి పనులు చేస్తారు, కొన్ని చెడ్డ పనులు చేస్తారు. ఆ మంచి ఫలితాలు ఆనందాన్ని ఇస్తాయి, చెడ్డ ఫలితాలు దుఃఖాన్ని ఇస్తాయి. ఇది రెండో కేటగిరీ. మూడో కేటగిరీ అన్ని పాపాలే చేస్తాడు. వీడు చెత్త నింపుకొని వెళ్ళాడు, ఏం తింటాడు? ఇప్పుడు రాజును బ్లేమ్ చేసేదానికి ఉందా? రాజుది ఏమైనా తప్పుందా? వీడికి అవకాశం ఇచ్చాడు మంచి నింపుకోరాని, వీడు నింపుకోలేదు. తప్పు ఎవరిది? మనము చేసే పాపాలే మన కర్మ ఫలాలు. అవి కష్టమో సుఖమో మనం చేసిన దాన్ని బట్టి మనం పొందుతున్నాం. దేవుణ్ణి ఎందుకు నిందిస్తున్నావు? దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఇది ఇంతకు ముందు నరాల్లో ఈ తత్వం మన దేవాలయాల్లో, స్కూళ్లలో, వీటన్నిటిలో చెప్పేవాళ్ళు. అందుకని కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఆనందం వచ్చినా నేను చేసిన కర్మ ఫలమే. భగవంతుణ్ణి ఎవడు నిందించేవాడు కాదు. ఈ జ్ఞానం ఇప్పుడు లేని దాని వల్ల ఏ చిన్నది చిటుక్కు వీడు పనికిమాలిన పాపాలన్నీ చేసి దేవుణ్ణి నిందిస్తావా? దేవుడి పనే ఉంది, దాంట్లో ప్రమేయమేముంది? ఒక ఆమె గుంటూరులో నేను ఒకసారి ఉపన్యాసం ఇచ్చిన తర్వాత వచ్చింది, గురువుగారండి జీవితం